నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఓ బ్రేకింగ్ వార్త. సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడులో జరిగిన జంట హత్యల కేసు విషయంలో బెయిల్ పిటిషన్లు కొట్టేసింది. ఎలక్షన్స్ అప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, కానీ ఆయన సోదరుడు అరెస్ట్ కాల, పోలీసులకు దొరకలా. ఇప్పుడు మళ్ళీ 2 వారాలు టైం అడుగుతున్నారు. మరి టైం ఇస్తారా? పిన్నెల్లి సోదరులని ఇప్పటికైనా అరెస్టు చేస్తారా? వాళ్ళకి సహకరిస్తున్న పోలీసులు ఎవరు? నేరుగా సుప్రీంకోర్టులో లాయర్లు సుప్రీంకోర్టు జడ్జికి విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పటికైనా పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అవుతారు. దాంతోపాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన చాగంటి కోటేశ్వరరావు గారు, ప్రవచనకర్త, ఆయన మీద వైసీపీ చేస్తున్న ట్రోల్స్. వాళ్లే పదవి ఇచ్చారు, పోనీ అదృష్టమో దురదృష్టమో ఆయన తీసుకోవాలా. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఆయనకి పదవి ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకమైనటువంటి సలహాదారుగా, అలాగే ఆధ్యాత్మిక అంశాలు పిల్లలతోనో లేకపోతే మొత్తం సమాజానికి అందించడంలో భాగంగా ప్రభుత్వంలో భాగం చేసుకుంది. క్యాబినెట్ హోదా కూడా ఆయనకి కేటాయించింది. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటల్ని ట్రోల్ చేస్తూ ఆయన్ని కూడా వదలలేదు వైసీపీ అండ్ బ్యాచ్. అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం అండి. పిన్నెల్లి సోదరులు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు. తన సోదరుడిని అరెస్ట్ చేయడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందా ఈ ప్రభుత్వం? అంటే చాలా పవర్ఫుల్ ఏమో మరి అతను పిన్నెల్లి కంటే అయి ఉండొచ్చు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ అప్పుడే అతని మీద తీవ్ర ఆరోపణలు, అతని కోసం పోలీసులు వేట కొనసాగించారు. అవును కదా. అతను దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాడు వాళ్ళతోటి. ఎక్కడో పట్టుకున్నారు, అదుపులో తీసుకున్నారు, అతను డ్రైవర్ దొరికాడు, అతను వేరే తప్పించుకున్నాడు, ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి. పోలీసులు వైఫల్యం చెందిన అతను అదుపులో తీసుకోవడంలో. తర్వాత ఈ జంట హత్యల కేసు ఒకటి. అంటే అదే కాకుండా ఇది కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిన్నెల్లి సోదరులకి యాక్చువల్గా వాళ్ళు చేసిన అరాచకాలు, తప్పులు, చాలా హత్యలు కూడా చేయించారు వాళ్ళు. ఆ ఎన్నికలప్పుడు కూడా అతను మొన్న మధ్య చనిపోయాడు ఒక ఆయన మీద దాడి చేశారు. ఇప్పుడు ఈవీఎం పగలగొట్టినప్పుడు అడ్డుకున్న ఆయన చంపేద్దామంటే ఆయన చనిపోయాడు. ఆయన మీద చాలా దారుణంగా దాడి చేశారు. అలాగే మొన్న ఒక ఆవిడకి పల్నాడులో పదవి వచ్చింది, ఆవిడ తల పగలగొట్టారు. పద్మజారెడ్డి ఏదో పేరు ఉంది. ఇవన్నీ ఎలక్షన్ అప్పుడు చేసినవి అన్నీ చాలా తక్కువ వాళ్ళు చేసినవి. అంతకుముందు చేసిన దాంట్లో ఎవరైనా తల ఎగరేస్తే తల తీసేయటం వాళ్ళ పని. ఇళ్ల మీద కూర్చుండిపోయి ఊళ్ళు ఖాళీ చేసి షాపులు తగలబెట్టించేసి ఎవరి కారు అయినా సరే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బ్రహ్మారెడ్డి గారు ఏ కార్యక్రమం పెట్టినా కార్ల మీద దాడి చేసి కార్లు తగలెట్టేసిపోరాళ్ళు. వాటికి ఇన్సూరెన్స్లు ఆ కార్లు ఎవరి వాళ్ళకి చేసి పెట్టంగా తలపేణం తోకొచ్చింది. ఆయన కూడా 10 కార్లు వచ్చినాయి అనుకోండి ఎక్కడికి వెళ్తానికి. ఆ కార్ల మీద దాడి చేసి తగలెట్టేసిపోరు. అసలు ఎంత తలకాయ పోటీ ఉండదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది, దానికి ఏదో కాంపెన్సేషన్ ఇప్పిస్తాడు, మళ్ళీ ఏదో కొనుక్కుంటే ఏదో పడతారు. ఈ లోపల కాళ్ళు కొట్టుకున్నట్టు ఉంటుంది, ప్రాణం విశ్వాసరాడిపోతుంది కదా. అలా చాలా డ్యామేజ్ చేశారు వాళ్ళు. అంటే అంతులేని అరాచకాలు. ఇక్కడ ఒకటి మాత్రం కఠినమైన వాస్తవం, చేదు నిజం ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే పిన్నెల్లి సోదరులకి ఎవరితో ఒకరిది సహకారం ఉంది. కూటమి ప్రభుత్వంలో అని కాదండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయరు సాహసం. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు సహకారం చేస్తారు. వాళ్ళు లాబింగ్లు నడుపుతూ ఉంటారు మెల్లమెల్లగా. డిపార్ట్మెంట్లో కూడా డెఫినెట్గా సహకారం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా తినేసి ఉన్నారు కొంతమంది. ఇష్టమైనట్టు ఇప్పుడు అరాచకాలు చేస్తారంటే ఎవరన్నతో చేస్తారు వాళ్ళు ప్రభుత్వంలో పోలీసులు సహకరించారు పూర్తిగా. మీకు గుర్తుందో లేదో, ఒకసారి అమరావతి రైతులందరూ నేషనల్ హైవే బ్లాక్ చేశారు. అవును, 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నప్పుడు. అవును, పిన్నెల్లి కారు మీద దాడి జరగలేదని అతను అడ్డుకున్నారు. రైతులు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఏంటి జాగ్రత్తగా పంపించారు. అతన్ని పంపించినప్పుడు అతను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏం మాటలు మాట్లాడాడో ఒకసారి వింటే రక్తం మరుగుద్దండి. అయినా సరే మరి డిపార్ట్మెంట్ కొంత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు తప్పదండి, అతను వాళ్ళ అధికారానికి ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా న్యాయం చేయాలి కదా, సమన్యాయం చేయాలి కదా. అధికారులు ఎవరుంటే వాళ్ళకి మేము సహకరిస్తూ ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు అలా అది లేదు. పైగా పిన్నెల్లి రామకృష్ణ చిన్న పిన్నెల్లి ఉన్నాడు కదా, అతను పారిపోవడానికి దాక్కోవడానికి అవకాశాలు ఇచ్చారు. వీళ్ళు వచ్చేస్తున్నారు, మా వాళ్ళు చేత పలానా చోటకి వచ్చేస్తున్నారు, గూగుల్ మ్యాప్ వాళ్ళకి లైవ్ లొకేషన్ ఇచ్చి ఉంటారు. దాన్ని బట్టి అతను దొంగ పోలీసు ఆట ఆడుకున్నాడు వీళ్ళతోటి. అది ఎంత అప్రదిష్ట అండి పోలీస్ డిపార్ట్మెంట్కి.
కదా. ఇప్పుడు ప్రభుత్వానికి అప్రదిష్ట, పోలీస్ డిపార్ట్మెంట్కి అప్రదిష్ట. అక్కడ జరిగిందేటో, ఏం జరిగింది, ఎలా మేనేజ్ చేసుకున్నాడు, ఎవరో అతను సహకరించాడు, ఎవడో ఒక చిన్న బోల్ట్ తేడా ఉంటే ఆ యంత్రం పాడైపోద్ది. అలాగా ఎవరో డిపార్ట్మెంట్లో ఎవడో ఒకటి చేసిన పనికి ఈ డిపార్ట్మెంట్ అంతా దాన్ని బాధ్యత వహించాల్సి వస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని కూడా అందరూ కూడా హేళన చేస్తున్నారు, విక్రిస్తున్నారు. మీకు ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఈ పిన్నెల్లి సోదరుడు ఈ విన్యాసాలు అతను ఇప్పటి వరకు అదుపులో తీసుకోకపోవటానికి కారణం దాన్ని ఏంటనేటువంటిది ఎవరో కూడా విశ్లేషణ చేసుకోరు, దాన్ని ఆలోచించరు. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం వచ్చిందని ఈ కౌరులు ఇంకా వాళ్ళ మీద చెప్తున్నాడా అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్ అలాంటి జగన్ ఇలాంటి ఆడు దొంగోడు గట్ట అంటబెట్టి మీరు, లేకపోతే ఆడ అరాచకం చేసాడు, ఈడు అరాచకం చేసాడు, ఆడు మాట్లాడుతున్నాడు, ఈడు మాట్లాడుతున్నాడు అంటబెట్టా మీరు, బుద్ధి లేదా మీకు అంటున్నారు. మేము ఏదైనా ఇప్పుడు చెప్తున్నాం అనుకోండి, ఆడు దొన్మార్గుడు దొంగోడు, ఆడు మంచోడు కాదండి అంటున్నాం కదా మేము. అవును, ఆడు మంచోడు కాదు, అందుకని ఓడి ఇచ్చాం, మరి మీరు ఏం చేస్తున్నారు కరెక్టే కదా అంటున్నారు. చెప్పలేకపోతున్నాం ఎవరికైనా. ఇది సమస్య. యాక్చువల్గా ప్రభుత్వానికి సమస్య ఏంటంటే వాళ్ళకి చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే విచిత్రంగా వాళ్ళు కొట్టించుకోవడానికి చూస్తున్నారు. ఏంటి వాళ్ళకి ఏ దారి లేదు. ఇప్పుడు ప్రజల్లో రావడానికి ఇప్పుడు మీరు అడిగిన దానికి సంబంధం లేకుండా ఒక మాట చెప్తున్నానండి. వీళ్ళు ప్రభుత్వం ఎందుకు అలా ఉంటుందో, డిపార్ట్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుత్వం ఎందుకు ఉంటుంది, ప్రభుత్వ పెద్దలు అనేటువంటి కారణం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ప్రతిపక్షమైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకన్నా ప్రజల్లో వెళ్ళడానికి ఇష్యూ లేదు. సంక్షేమ పథకాల మీద వెళ్దాం అనుకున్నాడు అనుకోండి, ఎలా బ్రహ్మాండంగా ఇస్తున్నారు వాళ్ళు. 2000 3000 చేయడానికి మల బద్దకం ఉన్న వాళ్ళగా ముక్కి 5 ఏళ్ళు పట్టింది నీకు, వాళ్ళు వెంటనే పడేశారు. పైగా 3000 ఎక్స్ట్రా ఇచ్చారు, 7000 బ్రహ్మాండంగా ఇచ్చారు మాకు అంటున్నారు. అన్న క్యాంటీన్ వెళ్ళి కడుపు మీద దాన్ని బుద్ధి లేదని నీకు మా అందరికీ బోడంత ఉపయోగపడుతుంది. ఏదో పని మీద టౌన్కి వచ్చామంటే 100-200 రూపాయలు అయిపోతుంది తినడానికి, 10 రూపాయలతో పోతుంది ఇప్పుడు మాకు, చెయ్యని ముఖం ఉమ్మేస్తున్నారు. లేదా ఉద్యోగాల గురించి డిఎస్సి నువ్వు అదిగో ఇదిగో అని చెప్పేసి అంతన్నా ఇంతన్నా గంగరాజులాగానే వాళ్ళు రావడం డిఎస్సి వేసి పడి మళ్ళీ రేపు జనవరిలో చేస్తానంటున్నారు. గంపలతో వెళ్ళి నిమ్మకాయల కొట్లో నిమ్మకాయలు వెళ్ళిపోయినట్టు ఉద్యోగాలు నిలిపేస్తున్నారు వాళ్ళు. ఏటే అదో కౌలు చెప్తూనే ఉంటారు. అమ్మఒడు అన్నాడు అనుకో, నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే గోప పగిలిపోద్ది. నువ్వు ఒకడికి ఇస్తాను చచ్చి చేయడు, ఒకడికి ఇచ్చి ఒక ఆ సంవత్సరం ఇచ్చి ఈ సంవత్సరం ఒక ఏడిపించి తిన్నారు, 2-3 సార్లు ఇచ్చి వదిలేసావు. వాళ్ళేమో ఏకంగా ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తున్నారు, ఎలా అని తిడుతున్నారు. వాళ్ళు దేని మీద వెళ్తారు? పోనీ అభివృద్ధి లేదంటానికి నీ కళ్ళు పోనీట్రా, నేను కాకమోన్న అక్కడ ఏం జరిగింది చూసావా, ఎన్ని వచ్చేసినాయి, క్వాంటమ్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, గూగుల్ డేటాస్ అంటున్నాడు, అది కాకుండా ఇంకో చిన్నది వచ్చేస్తుందంట అక్కడ, ఇవన్నీ చెప్తాడు అలాగే పల్లెటూరు భాషలు ఉన్నాయి. ఏ పాయింట్ మీద వెళ్తాడండి జనంలోకి? మెడికల్ కాలేజ్, ఒరే బుద్ధి జ్ఞానం ఉందరా నీకు, 17 కాలేజీలు అన్నావు, సెంట్రల్ గవర్నమెంట్ 7 కాలేజీలు ఇచ్చింది, అందులో 3 ఎన్నో మొదలెట్టు, 1 వంతు 2 వంతులు 3 వంతుల కింద ఓటు పూర్తి చేసి చర్చి చేయడి ముక్కి మూలిగి ఆ కాంట్రాక్టులు అందరికీ డబ్బు ఎగ్గొట్టాడు. అందరూ నీ మీద ధర్నాలు చేస్తాం వస్తుంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నావు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏమంటున్నాడు, కోటి సంతకాలు అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయి మా ఇంటికి వెళ్ళి మేము 10 మంది తీసుకొస్తామంటే సంతకాలు పెడతాం అంటున్నారంట. అది ఎలా అని చెప్పమంటారా? విజయమ్మ గారు ఒకసారి, విజయలక్ష్మి ఏముందంటే ఒకసారి వాళ్ళ అబ్బాయి గురించి అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడు జగన్. ఆవిడని అడిగాడంట. అలా చెప్తున్నాడు అతను. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వేరే దారి ఏం లేదు. ఏ రకంగా జనాల్లోకి వెళ్ళాలో సెంటిమెంట్ అడి ఏడుపు మోకం వేసుకుని ఓట్లు అడుక్కుంటాం అలవాటు వాళ్ళకి ఫస్ట్ నుంచి. అది మోడస్ ఆపరండి. అది మా నాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్ని చంపేశారు, ఇదే కదా వాళ్ళు అడిగేది. ఆ లెక్కలో మమ్మల్ని కొట్టేస్తున్నారు బాబు అని అడగాలి ఇప్పుడు వాళ్ళు. మరి ఆల్రెడీ ఆ విషయంలో కూడా ప్రజలు మీరు చేసింది ఏంటి అని అడగరా? అదేనండి, అడగరాలనే అడగరా? ఎందుకు అడుగుతారు? జాలి పడతారా? నీకు అది జాలి పడతాం అనేటువంటి జనాలకు బాగా అలవాటు అయిపోయిన అభ్యాసం చేసేసారు వాళ్ళు, అలవాటు చేసి పెట్టేసాడు. అలాగా ఏంటి ఆల్రెడీ 2019లో ఒకసారి అయిపోయింది కదా అది. అయిపోయినా ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే కొట్టించుకుంటా అడుగుతానికి బయట రావడానికి ఒక ఇష్యూ ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ అని అరెస్ట్ అమ్మటి రాంబాబు గేట్లో వేస్తున్నాడు, ఆ నిబంధనలు పెడతా, కండిషన్స్ పెడతారు, నువ్వు రావద్దా నీకు అంటే గేట్లు తెచ్చి వస్తాడు. అరెస్ట్ చేయరు అనుకో, అదిగో నన్ను అరెస్ట్ చేయరు అని చెప్పేసి మైసాబ్ సీన్ చూపించేస్తాడు అక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియకుండా మాట్లాడతాడు. అతను ఏంటి మాట్లాడుతున్నారా, సిఐడి ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నాను, అదిగో మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేశారంటారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఎంత నేరాలు చేసాడు, అతను అంత వ్యంగ్యంగా మాట్లాడే కారణం ఏమి ఉండరు. కేసు పెట్టేసి నన్ను అరెస్ట్ చేసుకుని కొన్నాళ్ళు జైల్లో ఉండి వేలు మీద వచ్చి మళ్ళీ రెచ్చిపోతాం, రాజశేఖర రెడ్డిలాగా ఇలాగ అందాం అనుకుంటున్నాడు అతను. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవడేం పట్టించుకోకుండా వాళ్ళు ఏమన్నా కానీ మీరు ఏం మాట్లాడకండి, కేసులు పెట్టాం కదా వాళ్ళే చూసుకుంటారు,
ఎప్పుడైనా సరే పోలీసు వాళ్ళే పట్టుకుని ఎంత లేట్ చేసినా కానీ వాళ్ళే పట్టుకుని కొట్టాలని మనమేం కొట్టద్దని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. అది ఎంత వెర్రెక్కించేలా ఎక్కిరిచ్చేస్తున్నారో వాళ్ళకి రెచ్చగొడేస్తున్నారు. వీళ్ళు వాళ్ళు రెచ్చిపోకుండానే కంపెనీలు, పెట్టుబడులు, మాక్ అసెంబ్లీలు, తిరుమల తిరుపతి దేవాలయం అక్కడ అమరావతిలో 2వ ప్రాకారం, శ్రీ నిర్మలా సీతారామన్ తీసుకొచ్చి బ్యాంకులకి శంకుస్థాపనలో మోడీ గారిని తీసుకొచ్చి ఈ జిఎస్టీ దాని మీద లేకపోతే రకరకాల మీటింగ్లు పెట్టేసి మోడీ గారి చేత వీళ్ళని పొగిడించేసుకుంటారు. వీళ్ళేమో మోడీ గారిని పొగిడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ముద్దులు వేసుకుంటున్నారు, కౌగులించుకొని తొమ్మిదికి తెచ్చుకుని మళ్ళీ అంటించేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది సమస్య వాళ్ళదే. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ సందులో ఏం చేస్తారో, తినేత కంపెనీ ఉంటారు కదా కొంతమంది, పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ దగ్గర వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంత వాళ్ళు సహకరించిన పోలీసు పొట్లం ఇవ్వకుండా పనిచేయరు పోలీసు వాళ్ళు. ఆ పొట్లం తీసుకున్న ఈ విశ్వాసం ఉంటుంది కదా కొంతమందికి, వాళ్ళు ఇతనికి సాగిన మా వాళ్ళు చెప్తున్నారండి అని వాళ్ళు అలా వదిలేశారు. ఆఖరికి చట్టానికి విసుగొచ్చి ఇంకేం పట్టించుకోవాలి బాగోదని పట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏం ఒత్తిడి చేయట్లా. చంద్రబాబు గారు కానీ వీళ్ళు కానీ ఎవరి మీద వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం మాట అసలు వినియోగమే చేయట్లేదు. ఆ రకంగా చెప్పాలంటే దుర్వినియోగం మాట దేవుడారు ఏంటండి. మీరు ఎప్పుడు పట్టుకుంటారు చూద్దామని వదిలేశారు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి గడ్డేసేసుకుంటాడు. మీరు అన్నట్టు చట్టానికి విసిగొచ్చి డెఫినెట్గానండి. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఉంటే చంద్రబాబు గారి ప్లేస్లో అతను ఎంత దుర్మార్గుడు అంటే వీళ్ళందరినీ వేట మాంసం కుట్లో పెద్ద కుట్టు ఉందనుకోండి 7-8 వేటలు ఏలాడదీస్తారు కదా, అలా ఏలాడదీసేసి కూడా వీళ్ళందరినీ కొట్టేసి నిజం వీళ్ళ చేత ఒప్పించేద్దుడు. అన్ని తప్పులు చేశారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే చట్టాన్ని విడిచిపెట్టారు. ఆ చట్టాన్ని నీ పని నువ్వు చేసుకొని చెప్పాడు చంద్రబాబు గారు అందంగా మర్యాదగా, పెద్ద మనిషి కాబట్టి. ఆ చట్టం ఏం చేస్తుంది, కొంచెం వాళ్ళ పని కూడా చేసి పెడుతుంది. అంటే మీకు చేస్తున్నామంటే కొంచెం నా 39% ఓట్లు వచ్చినాయి కదా వాళ్ళకి కూడా పని చేసి పెడతాం అన్నట్టు ఉన్నారు కొంతమంది. అతను చొప్పించిన పురుగులు, ఆ పురుగులు ఇంకా ఉన్నాయి, అక్కడే మెదులుతున్నాయి. ఆ పురుగులను ఏరి పని కూడా ఉంది వీళ్ళకి. అవన్నీ ఏరిదాకా సిస్టంలో వాళ్ళ మనుషులు వాళ్ళందరినీ తీసేదాకా వీళ్ళు ఏం చేసినా కానీ సాయంత్రం కల్లా నవ్వుకుంటూ వచ్చేసి సోడా దాగి మన కవర్లు చెప్తారండి. అంచేత ఆ పురుగులన్నీ ఏరిన తర్వాత ఇక 1 వే ట్రాఫిక్, ఎంటర్ ది డ్రాగన్. ఒకసారి లోపలికి వెళ్తే ఇంకా కొత్త ఉండదు. అది వాళ్ళ వ్యూహం. అది అందరికీ చెప్పలేరు కదా. మరి ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఒకసారి లోపలికి వెళ్తే ఇంకంతే సంగతులు. ఇంకా సుప్రీంకోర్టు ఆప్షన్ కూడా వాడేసుకున్నారు కదా వాళ్ళు. మళ్ళీ వెళ్ళారు. ఇంకా చెప్పాం కదా బుద్ధి లేదా మీకు, ఇంకెళ్ళలేదా మీరు, ఇంకా పట్టుకోలేదా మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు. మళ్ళీ వెళ్ళారు వీళ్ళు. ఇంకా ఎవరాడు ఇంకా పట్టుకోలేదా మిమ్మల్ని అని అడుగుతారు వాళ్ళు. ఆఖరికి 3 సార్లు చివాట్లు పెడుతున్నారు కూడా వాళ్ళు. ఇప్పటికన్నా సార్ సురుకు పుట్టి ఇక్కడ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, నేను ఏదో పదవిలో ఉన్నాను కాబట్టి మనం డైరెక్ట్గా కొన్ని మాట్లాడలేం, కానీ కొంతమంది నాయకులు పునరాలోచన చేసుకోవాలి. అరాచకవాదులకి, దుర్మార్గులకి ఏదైనా స్నేహం పేరుటో లేకపోతే వ్యాపార భాగస్వామ్యాల పేరుటో ఎవరైనా సహకారం అందిస్తే కనుక భవిష్యత్తులో మీ కొంపకు మీరు అగ్గెట్టుకున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి చాగంటి కోటేశ్వరరావు గారిని ఒకవేళ ఆయన్ని ప్రవచనకర్తగా, ఆధ్యాత్మిక గురువుగా ఒకవేళ వైసీపీ కూడా పదవి ఇచ్చిందంటే ఆయనకి డెఫినెట్గా ఆయన్ని గుర్తించే కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆయన అంటే చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్నో లేకపోతే గవర్నెన్స్నో పొగిడితే వెంటనే పడిపోవాలా? ఇంకా అలా కాదండి. చాగంటి కోటేశ్వరరావు గారు స్వచ్ఛమైన మనిషి అండి. ఆయన నిష్కల్మషమైన వ్యక్తి. ఆయన నిస్వార్థపరుడు. ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తా ఆయన 4 మంచి మాటలు చెప్తూ వచ్చేవాడు. పురాణ ఇతిహాసాల గురించి 15 ఏళ్ళు 14 ఏళ్ళ క్రితం తెలుసు నాకు. నేను కాకినాడలో ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు. గుడి ఒకటి ఉంటుంది పోలీస్ గ్రౌండ్స్ పక్కనే. ఆ గుడి దగ్గర చెప్పేవాడు. తండోపు వచ్చి భలే వస్తున్నారు ఈ జనం అందరూ అనుకునేవాడు. ఆయన స్కూటర్ మీద కూడా అనేక సార్లు ట్రాఫిక్ సంఖ్యల దగ్గర నేను ఆయన పక్కన ఉండగా చూశాను. నేను బండి మీద ఉన్నప్పుడు ఇంత సింపుల్గా ఉన్నాడు ఈయన అనుకున్నాడు. అప్పుడు విభూతి రాసుకుని ఉండేవాడు. ఆయన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనప్పుడు అప్పటికే ఆయన చాలా ప్రాచుర్యం పొందాడు. ఆయన ప్రవచనాలకి చాలా ఆసక్తిగా ఉంటారు జనం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో చాలామంది వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చేసిన పనులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకనే నేను ఇక నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళ అరాచకం మీద మాట్లాడదామని పునశ్చరణ అన్నమాట.
పరీక్ష రాసుకుంటాం, చదివేసిన తర్వాత పరీక్షకి వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి చదవమంటారు కదా, అలాగా ఇది ప్రతిరోజు పరీక్షల విషయంలో అంచేత ప్రతిరోజు ఒక అరాచకం మీద మాట్లాడాలి. ప్రస్తుతానికి మనం దైవద్రోహం దైవదోషం మీద మాట్లాడదాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి మనందరం కూడా స్పందించాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవీ దేవతల విగ్రహాలకు అపచారము, దేవాలయ సంప్రదాయాలకు తిలోదిగాలు ఇవ్వటము, దైవదూషణ, దేవుని సొమ్ము అక్రమార్కుల పాలు, దొంగతనాలు, పిండి సింహాలతో సహా దొంగిలించడం, విగ్రహాల తల తెగ్గొట్టడం, రథాలు తగలబెట్టడం, సామూహికంగా ఒక హిందూ సమాజం ఆ మొత్తం భక్తుల మనోభావాలని గాయపరిచే కార్యక్రమాలు చేయటం, అది అభ్యాసం కింద మారిపోయింది. 5 సంవత్సరాలు కూడా యథేచ్ఛగా, నిర్లజ్జగా, బరిదెగింతో వ్యవహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వాళ్ళు వ్యవహరించిన తీరు కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడినాయి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలు గాయపడటమే కాకుండా వాళ్ళు విశ్వాసాలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు వాళ్ళు. ఇక రామతీర్థంలో తలదిగింది. దాని గురించి ప్రశ్నించడానికి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారిని లారీలు అడ్డం పెట్టి ఆపారు. వెండి సింహాలు ఎవరయ్యా అంటే ఇప్పటికీ కూడా దాని సంగతి సమాధానం లేదు. ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోయిందంటే చెయ్యి ఇరిగిపోతే పెట్టిస్తామయ్యా, అప్పుడు ఏమైపోతుంది, ఆంజనేయ స్వామి అడిగాడు నిన్ను, ఇలాంటి మాటలు. రథం తగలడిపోయిందంటే తేనెటీగలో తగలెట్టేసినాయి అంటారు. దేవీ దేవతల విగ్రహాలు మలమూత్రాలు కూలిమేడు అవ్వడం, అడిగితే ఓ పిచ్చోడు చేశాడు అన్నారు. ఇలాగా అనేక సార్లు నెల్లూరులో కూడా రథం తగలబెట్టేశారు. ఇవన్నీ, ఇది కాకుండా దైవదూషణ, ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక గురువుకి వినసొంపుగా ఉంటాయండి. వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలుగుద్దా? ఇటువంటి ప్రభుత్వంలో మనం భాగం అవ్వాలని అనుకుంటాడు ఎవరన్నా? ఒకవేళ పదం మంచిదే ఇవ్వచ్చు, వాళ్ళు గౌరవంతో ఇవ్వచ్చు. ఈయన పట్ల అపారమైన విశ్వాసము, భక్తి ఉండి, గౌరవం ఉండి వాళ్ళు ఆహ్వానించి పదవి స్వీకరించమని. కానీ ఈయన ఎలా స్వీకరిస్తాడో, వాళ్ళు చేసిన చేష్టలో, అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి ఈయనకి కూడా వాటా వచ్చేస్తుంది కదా. కాబట్టి ఆయన సున్నితంగా తిరస్కరించాడు. వాళ్ళని దూషించలేదు, ద్వేషించలేదు, వాళ్ళని పల్లెత్తి మాట అనలేదు. ఒక నమస్కారం పెట్టి నాకు వద్దన్నాడు. వీళ్ళు కూడా అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకు చేరాడు అన్నారు. వీళ్ళు కూడా మీరు మా దగ్గరికి వచ్చి చేరి ప్రభుత్వంలో పదవి తీసుకుని మమ్మల్ని పొగడండి అని ఏం చెప్పలేదు. వాళ్ళు విద్యార్థులకి నైతిక విలువలు బోధించమని చెప్పారు. జస్ట్ సింపుల్, ఒక మంచి మాట చెప్పండి. తప్పే ఉందండి అందులో? ఆయన నాకు ఇలాంటి మంచి బాధ్యత అప్పచెప్పారు, ఇది కూడా నా బాధ్యత. కారణం ఏంటంటే అండి, మా చిన్నప్పుడు, మేము చిన్నవాళ్ళు ఉన్నప్పుడు, నాకు 63 ఏళ్ళు, నాకు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేవారు. ముఖ్యంగా తల్లి ఒడే తొలి బడి, మనకి తల్లే తొలి గురువు. తల్లితో పాటు ఇంకో గురువు కూడా ఉండేది, పెద్ద బాల శిక్షణ ఉండేదండి. అందులో సమస్తము, అంటే ఒక మనిషి జీవనయానం ఎలా ఉండాలి, నడవడికి ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలాగ ఉండాలి అనేటువంటిది అందులో నిఘంటువులో ఉండేది. అది ఒక మార్గదర్శిలో ఉండేది, కరదీపికలో ఉండేది. ఇవాళ ఉన్నాయా? అది ఇప్పుడంతా కూడా బాయిలర్ కోడి పిల్లలాగా స్కూల్లో చదవడం, ఏం చేస్తున్నారో ఏంటో అంతా ఒక మెకానికల్గా మారిపోయింది జీవితం, చదువులు అంతా కూడా. వాళ్ళకి అప్పుడప్పుడన్నా ఇటువంటి ఆధ్యాత్మిక గురువు చేత అత్యంత ఆకర్షణ కలిగి ఆసక్తికరంగా చెప్పగలిగిన, అది మనసుల్లోకి, మెదడులో చొచ్చుకుపోగలిగే విధంగా ఆయన ప్రసంగాలు ఉంటాయి. దాన్ని నిజంగానే వెరీ గుడ్ ఐడియా. ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి, అభినందించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చాడు, మంచిగా మాట్లాడాడు, తప్పే ఉంది. ఆయన తన ప్రసంగంలో మానవ విలువలు, మానవ సంబంధాలు, దాని గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడాడు. అది వేరే వాళ్ళు అన్వయించుకోకూడదు కదా, జనాంతికంగా మాట్లాడాడు ఆయన. ఏంటండి వాళ్ళు ఇప్పుడు స్వామి అయ్యప్పల సీజన్ నడుస్తుంది కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారిని విమర్శించి నోరు పారేసుకుంటున్న వాళ్ళు அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நான் செய்யும் எல்லா பாவங்கள் பொறுத்து காத்து ரட்சிக்கும் சத்தியமான பொதுன்னு 18ஆம் வசிக்கும் హరిహర సుతన్ అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్పని, స్వామి శరణమయ్యప్పకి నమస్కారం పెట్టుకుని ఆయన పాదాలు తాకి స్వామి మమ్మల్ని క్షమించండి అంటే అప్పుడు కూడా పాప పరిహారం అవడానికి అనుమానమే. మీకు మలయాళం కూడా వచ్చా? ఏదైనా మాట్లాడతాం. మీరు తమిళ్లో చేయండి ఇంటర్వ్యూ, తమిళ్లో తీసుకొచ్చిన ఎప్పుడైనా, కన్నడలో కానీ.
అంటే ఆయన్ని కూడా విమర్శించడం అంటే ఇంకా తెగించేశారు. ఎవరైనా అలా ఈ కాదండి. ప్రభుత్వాన్ని మెచ్చుకోవడమో ఇక వాళ్ళ పాప పరిహారానికి వాళ్ళకి బరి తెగించిన మనుషులు వాళ్ళ పట్ల మనం ఎలా వ్యవహరించాలనేటువంటి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ పాములు పిల్లల్ని పెట్టేస్తూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోకపోతే. ఈ పామే కాదని పక్కెళ్ళి వచ్చినప్పుడు ఇంకో 2 పిల్లలు ఉంటాయి అక్కడ. అది ప్రమాదం. రైట్.